మరో 16 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ మొదలవబోతుంది. అయితే అధికార వైసీపీ అలాగే ప్రతిపక్ష టీడీపీ రెండూ కూడాను ఖచ్చితంగా మేమే అధికారంలోకి వచ్చేస్తాం అనే ధీమానైతే ప్రదర్శిస్తున్నారు. సో వాళ్ళలో ఈ ధీమా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. ముందు తెలుగుదేశం కూటమి సంగతి చూస్తే కూటమిగా ఏర్పడడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండడంతో ఓటు స్ప్లిట్ అవ్వకుండా సాలిడ్గా ఒకే చోట ఉండడం, అలాగే కాపు ఓటు బ్యాంకులో మెజారిటీ కూటమి వైపు వచ్చింది అనే అంచనాలు ఉండడం వాళ్ళకి బలంగా మారింది. దానితో పాటుగా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ప్రతిపక్షాలకు అనుకూలమని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కొన్ని సందర్భాల్లో అది ఫెయిల్ కూడా అయింది. ఏదేమైనా ఈసారి ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అని బలంగా తెలుగుదేశం కూటమి నమ్ముతుంది. అలాగే క్యూ లైన్లో యువకులు ఎక్కువగా కనపడడం, ఆడవాళ్ళు కూడా ఎక్కువగా కనపడడం, వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది యువత తరలి వచ్చి ఓట్ చేయడం, ఇవన్నీ మాకు అనుకూలాలని నమ్ముతుంది. అలాగే నిన్నగాక మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో, నేషనల్ మీడియాకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేయడం, అలాగే ఇక రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర, తెలంగాణలో పాపులర్ అయిన సంస్థల్లో సగం ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేయడంతో తెలుగుదేశం పార్టీ చాలా ధీమాగా కనపడుతుంది. ఖచ్చితంగా మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని సంబరాలు అయితే స్టార్ట్ చేసింది. ఇకవైపు వైసీపీ సంగతి చూస్తే కనుక పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, కానీ ఆ పోలింగ్ పర్సంటేజ్లో మహిళలు, వృద్ధులు ఎక్కువగా కనపడ్డారు అంటే అది ఖచ్చితంగా మా అధికార పక్షానికే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథక లబ్ధిదారుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేసి ఉంటారు. అలాగే దాదాపుగా 1,50,00,000 కుటుంబాలకి మేము సంక్షేమ ఫలాలను అందించాం. కుటుంబం నుంచి ఒకళ్ళు ఓటు చేసినా ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, ఆడవాళ్ళు, వృద్ధులు ఎక్కువగా క్యూ లైన్లో కనిపించడం ఖచ్చితంగా మాకు కలిసి వచ్చే అంశం అనే ధీమా వైసీపీ గట్టిగా నమ్ముతుంది. దాంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయి సక్సెస్ పరంగా 100% ఉన్నటువంటి ఆరా సంస్థ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 104 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పడం వల్ల ధీమాన్ని బలంగా పెంచుతుంది. అలాగే తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా పోస్ట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి జన్మత్ సంస్థ కూడా ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. దాంతోపాటు నేషనల్ మీడియాకి సంబంధించిన టైమ్స్లో కూడా ఖచ్చితంగా వైసీపీ 14 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటుంది. 117 నుంచి 125 సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలుచుకుంటుందని తేల్చేసింది. అలాగే ఏబీపీ ఓటర్ అయితే పార్లమెంట్ సీట్స్ ఖచ్చితంగా తెలుగుదేశం కూటమికి ఎక్కువ వస్తాయి, కానీ అసెంబ్లీ సీట్స్ వైసీపీకి వస్తాయని చెప్పింది. సో ఇవి కూడా వైసీపీలో ధీమాను పెంచేవిగా కనబడుతున్నాయి. సో ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకు ఉన్న పాజిటివ్నెస్ని గట్టిగా పట్టుకుని ఖచ్చితంగా ఈసారి మేమే అధికారంలోకి రాబోతున్నామని వాళ్ళ పాజిటివ్ని ముందు పెట్టి చెప్తున్నారు. ఏదేమైనా రేపు ఉదయం 8 గంటల తర్వాత ట్రెండ్స్ మొదలవుతాయి. సో ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు 11 ఎవరు అధికారంలోకి వస్తారనేది తేటతెల్లమవుతుంది. ప్రస్తుతానికైతే రెండు పార్టీలు కూడా పూర్తి ధీమాతో ఉన్నాయి, మేమే అధికారంలోకి రాబోతున్నామని. అయితే ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారు అనేది ఖచ్చితంగా రేపు ఉదయం 11 గంటలకు మనందరికీ క్లారిటీ వచ్చేస్తుంది.